తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సోషల్ మీడియా పోస్టు సునామీ తీసుకొచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖకు ఓ కార్యక్రమంలో నూలుపోగులతో చేసిన దండ వేసిన ఫోటోను తీసుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త ఒకరు జుగుప్సాకరమైన కమెంట్తో పోస్టు పెట్టారు. ఈ పోస్టును చూసి మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ పోస్టు అభ్యంతరకరంగా ఉందని హరీష్ రావు కూడా విచారం వ్యక్తం చేశారు. ఇక పరిస్థితి సద్దుమణుగుతుందని అనుకునేంతలో కేటీఆర్ చిట్చాట్లో రాహుల్ గాంధీ కొండా సురేఖపై చేసిన కమెంట్స్తో మొత్తం వ్యవహారం చేయి దాటిపోయింది. బుధవారం ఉదయం మీడియా ప్రతినిధుల చిట్చాట్లో కేటీఆర్ కాస్త ఘాటుగా మాట్లాడారు. మూసీ కూల్చివేతలతో పేదలు చస్తుంటే రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చాడని కూడా ప్రశ్నించారు. కొండా సురేఖ ఏడుపులు పెడబుబ్బులు అన్నీ డ్రామాలేనని అన్నారు. అవి కెమెరాల ముందు చేసిన వ్యాఖ్యలు కావు. కానీ మీడియా ప్రతినిధులు యాజ్ ఇట్ ఈజ్గా రిపోర్ట్ చేశారు. ఫలితంగా కొండా సురేఖ మరో అడుగు ముందుకేశారు. కొండా సురేఖ కేటీఆర్ను టార్గెట్ చేయడానికి నాగార్జున కుటుంబాన్ని, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. వారి పేర్లు ప్రస్తావించకపోతే రాజకీయ విమర్శలుగానే ఉండేవి. కానీ ఆ కుటుంబాలకు రాజకీయాలతో సంబంధం లేదు. అయినా వారి విషయాన్ని తీసుకురావడంతో వివాదం అయిపోయింది. కొండా సురేఖపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాగార్జున ఆ విమర్శలు వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇక బీఆర్ఎస్ నేతలు కొండా సురేఖపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన వెంటనే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ ఆడియోను లీక్ చేసింది. వేరొక మహిళతో కొండా సురేఖ మాట్లాడుతున్న ప్రైవేట్ సంభాషణ అది. అందులో అసభ్యకరమైన మాటలు ఉన్నాయి. కానీ అది రాజకీయం కాదు. అయినా దాన్ని ఆన్లైన్లో పెట్టేశారు. ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాపింగ్ చేసినప్పుడు రికార్డింగ్ చేసిందా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కొండా సురేఖకు అండగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ నేతలే మొదట ప్రారంభించారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఇలాంటి అసభ్యకరమైన బూతు రాజకీయాలు చాలా ఎక్కువగా ఉండేవి. వైసీపీ తరపున తెరముందుకు వచ్చే పేర్ని నాని, కొడాలి నాని, రోజా, పోసాని ఇలా ప్రతి ఒక్కరూ తమదైన భాషతో 5 ఏళ్ల పాటు దడదడలాడించారు. వారికి కౌంటర్ ఇవ్వడానికి టీడీపీ నేతలు అదే పని చేశారు. కుటుంబాలను కూడా సోషల్ మీడియాకు ఎక్కించుకొని ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అందరూ అందరి కుటుంబాలపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టేసుకున్నారు. ఇదేం రాజకీయం అనుకున్నారు జనాలు. అయితే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మార్పు వచ్చింది. ఇప్పుడు అక్కడ రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి, కానీ బూతులు మాట్లాడటం లేదు. వైసీపీ అధికారంలో లేకపోవడంతో తమ అధికార భాషను వాడే ప్రయత్నం చేయడం లేదు. టీడీపీ నేతలు గీత దాటడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి చేజారిపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.